ఇప్పుడైతే ఇన్షాట్ యాప్లో షార్ట్ వీడియో అనేది ఎలా కదా వీడియో మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏ ఫొటోస్ కావాలో ఆ ఫొటోస్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకో. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గ్రీన్ టిక్ ఉంది కదా, గ్రీన్ టిక్ మార్క్. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయితే మనకి ఫొటోస్ అనేవి వస్తాయి. ఇక్కడ ఏంటంటే మనకి ఆ ఫోటో మాత్రమే కనిపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ కూడా అదే ఫోటో కనిపిస్తుంది. సో ఇలా కనిపించకూడదు అంటే ఏం చేయాలంటే కాన్వాస్లోకి వెళ్ళి ఇలా ఫుల్లోనే ఉంది కదా, సో ఇలా ఫుల్గా పెట్టుకోవాలి. ఇలా ఫుల్గా పెట్టుకున్న తర్వాత అన్నింటికి ఎలానే కావాలనుకుంటే అప్లై టు ఆల్ డబల్ టిక్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా అయితే మనకు ఈ ఫోటో ఎందుకు అలా వచ్చిందంటే ఇది హారిజెంటల్ ఫోటో కదా, సో అందుకే అలానే మనకు ఆఫ్ ఫోటోగా వచ్చింది. సో మీరు ఇలా జూమ్ చేసుకోవచ్చు, ఫొటోస్ కూడా ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు పెన్సిల్ సింబల్ ఉంది కదా, ఈ పెన్సిల్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఏ ఎఫెక్ట్ అంటే నెక్స్ట్ ఫోటో ఎలాగ స్టార్ట్ అవ్వాలనుకుంటున్నారో మీరు దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఇలా బాక్స్ టైప్లో కావాలనుకుంటున్నారా, బ్లర్ టైప్లో కావాలనుకుంటున్నారా, ఫోల్డ్ కావాలనుకుంటున్నారు. ఇలా ఫోల్డ్ కావాలనుకుంటే అన్నింటికి ఫోల్డే కావాలనుకుంటే ఇలా డబల్ టిక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు అన్ని ఫొటోస్ కూడా ఏంటంటే డబల్ క్లిక్ ఏంటంటే పేపర్ ఫోల్డ్ అవుతూ నెక్స్ట్ ఫోటో అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇది ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను దానికి కొంచెం ఎఫెక్ట్ అనేది యూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ ఎఫెక్ట్ ఎలా యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ పిప్ యాప్లోకి వెళ్ళి నేను ఒక వీడియో ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఆ వీడియో మీద క్లిక్ చేసి పిప్ అని ఉంది కదా, సో ఈ పిప్ని ఇలా జూమ్ అవుట్ చేయండి. ఇలా జూమ్ చేసిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా డిలీట్ ఫిల్టర్ వాల్యూమ్ యానిమేషన్ అని. సో ఇక్కడ బ్లెండ్ మీద క్లిక్ చేయండి. బ్లెండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ మీద కొట్టండి. సో ఇలా అయిపోయిన తర్వాత చూడండి ఫోటో అయితే మనకి ఈ ఎఫెక్ట్ రూపంలో వస్తుందన్నమాట. సో చూస్తున్నారు కదా, సో ఇక్కడతో ఈ క్లిప్ అనేది ఎండ్ అయిపోయింది. సో అన్నింటికి ఇదే క్లిప్ కావాలనుకుంటే ఇక్కడే మనకేంటంటే బ్లెండ్ పక్కన స్పీడ్ రీప్లేస్ అని ఉన్నాయి కదా, ఇక్కడ మనకు ఒకటి కనిపిస్తుంది డూప్లికేట్ అని. డూప్లికేట్ మీద క్లిక్ చేస్తే అన్ని క్లిప్స్కి కూడా అది ఆటోమేటిక్గా వీడియో ఎండ్ అయినంత వరకు కూడా మీరు డూప్లికేట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు అది అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది కనుక మళ్ళీ నేను పిప్ చేసి లిరిక్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను అనమాట. సో ఈ 38 సెకండ్స్ లిరిక్స్ కూడా మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఇది మనకి గూగుల్లో యూట్యూబ్లో అనేది మనకి ఏంటంటే అవైలబుల్గా ఉంటుంది. సో మళ్ళీ బ్లెండ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత చూసారు కదా లిరిక్స్ పైన లేదంటే మిడిల్లో ఇంకా మీ ఇష్టం లిరిక్స్ మీరు ఎక్కడ యాడ్ చేసుకోవాలనుకుంటే అక్కడ యాడ్ వీడియో కోసం చెప్పడం కోసం నేను ఈ సాంగ్ యాడ్ చేశాను. ఎక్స్పోర్ట్లోకి వెళ్ళి